స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయం డిచ్పల్లి బస్టాండ్ వరకు స్వచ్ఛ భారత్ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో శివాలయం ఆవరణలో పిచ్చి మొక్కలను చెత్త చెదారాలను తొలగించారు. శిక్షణ సంస్థ ఆవరణలో కూడా పరిశుభ్రత పాటించారు. డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతిరోజు స్వచ్ఛ భారత్ చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల ఆఫీస్ కార్యాలయాల దగ్గర చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు. అక్టోబర్ నెలంతా స్వచ్ఛతా కార్యక్రమాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలని భారత ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, సిబ్బంది భాగ్యలక్ష్మి, రామకృష్ణ, నవీన్, లక్ష్మణ్ రాజు, ఏసీ రిపేరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. 4.0 ఉద్దేశంతో ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు ప్రతి కార్నర్ లో కూడా చెత్త లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కూడా శుభ్రత ఉంచుకోవాలని, ప్రతి గల్లీ, ప్రతి బస్టాండ్, ప్రతి ఏరియా కూడా శుభ్రతగా ఉంచాలని ఆయన ఒక యజ్ఞం పూనినట్టు ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు, 31 తారీఖు అక్టోబర్ వరకు ఆయన మనకు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు మన ఆర్సెట్టి, ఎస్బీఐ ఆర్సెట్టి నిజామాబాద్ డిచ్పల్లి తరఫున ఈరోజు మనం ఈ ఏదైతే మందిర్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, ఈ పక్కన రైల్వే స్టేషన్ పక్కన ఇలాంటి ప్లేస్లలో మనం స్వచ్ఛ భారత్ ఈరోజు అక్టోబర్ 2 కాబట్టి మనం ఇది నిర్వహించడం జరిగింది. ఈ 30 రోజులలో మనం ఇంకా 3-4 ప్రోగ్రాంలు ఇలాంటివి చేయాల్సి ఉంది. దీనిపైన మోడీ గారు అందరికీ ఏదైతే ఫైనాన్షియల్ ఆర్థిక అక్షరాస్యత గురించి కూడా తెలుపమన్నారు. ఆర్థిక అక్షరాస్యత గురించి కూడా మన ఆర్సెట్టి తరఫున మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మనం అందరం ఊర్లు తిరుగుతూ ఆర్థిక అక్షరాస్యత గురించి మనం తెలుపుదాం. మీరందరూ దానికి రెడీగా ఉండండి. మీ విలేజ్లలో కూడా ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారో ఆ పిలుపు మేరకు మనం ఈ 5 రోజులు 5 ప్రోగ్రాంలు అన్నారు. 5 కంటే మనం ఎక్కువనే చూపిద్దాం. మీరందరూ రెడీగా ఉంటారని నేను కోరుకుంటూ, మనం మీ దగ్గర కానీ మీ చుట్టుపక్కల కానీ ఈ పరిశుభ్రత ఉంచి చెదారం లేకుండా ఉంచి, ఇది ఓన్లీ గాంధీ జయంతి అనే కాదు, మనం ఎల్లవేళలా కూడా శుభ్రత ఉంచుకుందామని కోరుకుంటూ ఈ గాంధీ జయంతి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.